ప్రియ స్నేహితులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్యము: నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్యమును హేయమైనదిగా చేసితిరి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మన దేశాన్ని ప్రేమించి అనేకమైనటువంటి ప్రకృతి సంపదలను, పంటలను, నీటి వనరులను, మానవ వనరులను, వివిధ సంస్కృతులను ఇవన్నీ కూడా దేవుడు మన దేశానికి గొప్ప స్వాస్యముగా ఆయన ఇచ్చి ఉన్నాడు. అయితే మన దేశంలో ఎక్కడ చూసినా అవినీతి, ద్వేషం, అన్యాయం, అసత్యం అనేటువంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నరహత్యలు, మానభంగాలు, వికృతమైన చేష్టలు, స్వార్థపూరితమైనటువంటి నాయకులు ఇవే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఇంత గొప్ప దేశమును అపవిత్రపరచకుండా, హేయమైనటువంటిదిగా చేయకుండా కృతజ్ఞత కలిగి ఆ సంపదను మనము కాపాడుకుంటూ దేవుని యొక్క కృప ద్వారా మన దేశము జ్ఞానము, శాంతి, సమాధానము, నాయకులకు మంచి మనస్సాక్షి కలిగినటువంటి పరిపాలన అందించినట్లుగా మనము ప్రార్థన చేస్తూ మన దేశము కొరకు విజ్ఞాపనకర్తలుగా మనము ఉందాం. మన దేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధి కలిగినటువంటి దేశముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. Once again, happy Independence Day. God bless you.